ఈ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి, ప్రతి తండ్రి, ప్రతి అక్క, ప్రతి తల్లి అందరూ లైఫ్లకి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది. లైక్ అందరూ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లలందరికీ కూడా అంటే విజయ్ క్యారెక్టర్ని కానీ మృణాల్ క్యారెక్టర్ని కానీ సినిమాలో ఎమోషన్ కానీ పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని దీన్ని ఒక సినిమాలా కాకుండా వాళ్ళ జీవితాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఇది షేపప్ అయింది. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది 100%. అండ్ ఆఫ్టర్ గీతా గోవిందం నేను విజయ్ మళ్ళీ మూవీ చేస్తే డెఫినెట్గా అంత వాల్యుబుల్ పాయింట్తోనే మళ్ళీ రావాలని నేను కూడా అంత పెద్ద హర్రీ అవ్వలేదు కాంబినేషన్ కానీ దేనికి. సో మళ్ళీ నాకు మా ఇద్దరు కాంబినేషన్కి ఉన్న ఆ ప్రీషియస్నెస్ తెలిసి నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా అది అనుకున్నప్పుడే నేను మళ్ళీ విజయ్ని కలిశాను. అండ్ విజయ్ కూడా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానానికి అండ్ ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు అతను విజయ్ తను చేసిన హోంవర్క్ కానీ సో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద విజయ్ని చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒకటి అన్నట్టు ఉంటుంది. సో విజయ్ బాడీ లాంగ్వేజ్ కానీ విజయ్ ద వే హౌ లైక్ హీ ఎంటర్డ్ ఇన్ టు గోవర్ధన్ క్యారెక్టర్. అండ్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గోవర్ధన్ ఎవరో సినిమాలో క్యారెక్టర్ కాదు, మన అందరం మన అన్నయ్యో, మన తమ్ముడో, మన మేనమామో, మన బావమరిదో, లేకపోతే మన ఫ్రెండో ఎవరో ఒకరు కన్ఫామ్గా ఉండే ఉంటారు. అండ్ మృణాల్ ఠాకూర్ యా లైక్ ఈ మూవీలో హిందూ క్యారెక్టర్ అనుకున్నప్పుడు లైక్ మృణాల్ని కన్ఫర్మ్ చేసినాక సో ఐ నో హౌ షీ స్ట్రగుల్ లైక్ అంటే ఈ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ అండ్ షీ వర్క్ అంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఈ గోవర్ధన్ అండ్ హిందూ క్యారెక్టరు చాలా రోజులు లైక్ మనందరం ఒక మంచి పెయిర్గా మంచి కాంబినేషన్గా మాట్లాడుకుంటాం. అండ్ నేను పరుగు సినిమాకి లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్విసిలో నేను వర్క్ చేశాను. సో నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎస్విసి బ్యానర్లో మమ్ము కాచినవాడు అని ఒక సాంగ్ వస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సరే ఈ బ్యానర్లో నేను ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలి రాజుగారి బ్యానర్లో అనేది కూడా నాకు ఒక విష్ లిస్ట్లో ఉండేది. సో అది ఇంత వాల్యుబుల్ కథతో చేసినందుకు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి బ్రెయిన్ హార్ట్ అన్నీ దగ్గర పెట్టి లైక్ రైటింగ్ అయితేనేమి, క్యారెక్టర్స్ని తీర్చిదిద్దిన విధానం అయితేనేమి, ఇందులో రాసిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది, ప్రతి సన్నివేశం నా లైఫ్లోంచి వచ్చింది. అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నేను ఎక్కువగా ఇష్టపడే విజయ్ దేవరకొండ లైక్ ఇన్ని రెస్పాన్సిబిలిటీతో చేసిన ఫిలిం ఇది. 100% మీ అందరినీ ఇది రేపు April 5th లైక్ మీ అందరికీ చాలా హ్యాపీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.